అటుకు రే రే తుక్కు 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 అయిపోయింది కప్ప. షట్ దీనికి వెళ్ళాలి, దీనికే దిగాయి. సరిగ్గా దిగలా చాలా. అదుగో వచ్చాయి నాన్న, చిన్నదే. ఏడకు రారా, ఏడ ఉన్నాయిరా స్కోప్ అంటే నువ్వు ఆడికి వెళ్తావు. మనోడికి రే ఓర్పు లేదురా. ప్రాబ్లం మా మనోడికైతే ఫస్ట్ ఫిష్ పడింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫిష్ ముందు పెడతాం మా. ఇదైతే ఫస్ట్ ఫిష్. ఇంకా ఏమేం పడతాయో చూద్దాం. ఇంతకు ముందు ఒకటైతే పడి మిస్ అయిపోయింది. ఇంకా ఏం పడతాయో చూద్దాం. ఇవాళ రే కొట్టిందా? నీకు నువ్వు గ్యాలాలు ఉంచలా? ఉంచారా? అరే ఆడేస్తావా? గడ్డి మీద వేస్తుండే. అదిగో అదిగో దెబ్బ పచ్చగడ్డి కోసేటి, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లది. అరే అట్లా చూసి చిన్నది అది, అందుకని లిఫ్ట్ అయింది. ఇదేంద్రా ఇంత చిక్కుపడింది? ఏడాది నుంచి పడిందిరా ఇది. ఓడి అమ్మ. ఏది సెకండ్ ఫిష్? ఏది సెకండ్ ఫిష్? హ్యాండిల్ విత్ కేర్ మామ. ఇదైతే సెకండ్ ఫిష్. ఇంకా ఎన్ని పడతాయో చూద్దాం. ఇవాళ మాత్రం దుల్లో కొట్టేసేది, ఇవాళ తగ్గేదేలే. ఇది 2 చేపలకే. వచ్చి ఎంతసేపు అయింది? ఒక 15 నిమిషాలు అవుతుందా? మనం సెట్ చేసుకుని వచ్చేసరికి ఒక 5-10 నిమిషాలు అయిపోయింది. ఇంత 5 నిమిషాల్లో 2 చేపలు పడ్డాయంటే మామూలు విషయం కాదు అసలు. ఒక్కో రోజు అయితే 4-5 గంటలు వెయిట్ చేసినా కానీ ఒక్క చేప పడేది కాదు. మనమైతే ఇప్పుడు టెక్నిక్ నేర్చుకున్నాం. ఏం టెక్నిక్? చేపలు పట్టేస్తున్నాం. కానీ ఇదంతా ఈ ఎగ్ ఫ్రాగ్ మహిమే మామ. చిన్నదైనా బాగా కొట్టింది. ఆడ కొట్టకూడదు. ఊడిందా? ఒరే అది ఆడ ముళ్ళు ఉందిరా, ముళ్ళ ముళ్ళకి కొట్టింది. అది దానికి చుట్టేసుకుంది. అప్పుడే మిస్ అయిపోవాల్సింది. అది అంతసేపు ఉంది. నువ్వు లాగకుండా లాగేదేంది? గట్టిగా లాగితే అతుక్కునిద్ది. తర్వాత సంగతి తర్వాత. ఇరిగితే ఇరిగింది, అతుక్కునిద్ది బాబాయ్. పోతే పోయింది, లాగేసేయాలా? చూడు నేను లాగుతా, చూడు చూసి నేర్చుకో. లాగావా? మిస్ అయింది. అది మింగల సైడ్ కొట్టింది. అది పని ఎగరేసి కొట్టింది. అది మింగల సైడ్ కొట్టడం నేర్చుకోవాలా ఏంది ఇప్పుడు? కాదురా, అది తప్పని మింగల అది 2 సార్లు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు 3వది లాస్ట్ ఛాన్స్. ఎవరికి పడితే వాళ్ళది. యాడికి ముందుకు వెళ్తున్నాం? వెనక్కిరా. కొట్టద్దు కొట్టద్దు. అది కొట్టదు, ఇటు కొంది. అది ఆడ లేదు. అది ఇటు పక్కకు వచ్చేసింది. పక్కకి వేద్దాం అయితే. ఈ 2 ఉన్నాయిరా, ఒకటేం చిన్నది ఒకటేం పెద్దది. అక్కడెలా అతికిందిరా? అరే అటు పోలా. అదేంద్రా చెట్టు అంతా ఊగుతుంది. ఇందాక చెట్టు ఊపేస్తా. చేపలు ఊపుతున్నాయి. ఊగింది అది. అది మా వేస్ట్ మా.
ఒరే 3 చేపలు కొడితే ఒక్క చేప బయటికి తీసావు, 2 చేపలు ఫోన్ ఇచ్చావురా. అది కూడా పడిని నాకన్నా పై కొట్టిని. సిచ్యువేషన్ అట్టుంది బయటికి తీయలేక నువ్వు కానిచ్చావు. 2 చేపలు కంపల్లో అతుక్కొని పోతున్నాయి. చిన్నయ్యే కాబట్టి అంత బాగా అదిగో ఈడొచ్చింది. బాగానే పోతుంది దూరం, పోదేమో అనుకున్నా. ఇదిరా పెద్దది, అన్నిట్లో పెద్దది. సో మా ఇదైతే 3వ చేప కూడా పడిపోయింది మనకి. ఓకే, ఇదే మా ఈరోజు హైలైట్. ఇప్పుడు వరకు అయితే ఇదే హైలైట్. ఇంకా పెద్ద ఏమైనా పడతాయేమో చూడాలి. దగ్గరికి పెట్టి చూపిలా అసలు. ఇది మింగిందిరా బాగా, వేసుకుంది చూడు, బాగా వేసుకుంది. అందుకని వచ్చింది ఇది. కింద కూర్చుంది. కిందే కింద పక్కి సైడ్. ఓకే, సో మామ ఇదైతే మనకి 3వ చేప. బాగా గుచ్చుకుంది, గ్యాలని దీనికి బాగా అల్లాడించింది. అయిపోయింది ఫ్రాగు పని, చెక్కేశారు. ఒక్క ఫ్రాగు చిన్నగల, ఒక్క ఫ్రాగు కవర్ అయ్యాయి. వేద్దాం, చూద్దాం. గడ్డి అదిగో అని తెలుసురా నాకు ఆడుందని. ఏమో దొంగనాయాలు వస్తున్నాడు. అదిగో అదిగో, ఏంద్రా అది గుడ్డిదా ఏంద్రా? ఎవడి కొడితే అదే కొట్టిద్దా? 2, 3 ఉన్నాయి. కన్ను పడిందా? ఆడుందని దాని మీద పడిందా అయ్యా నీ కన్ను? ఒరే రే, అది వెనక పడినప్పుడు మనం దాన్ని రప్పియాలి. అంతేమో ఆటగాడివిరా. కొట్టట్లేదు, అది భయపెట్టావు. లేకపోతే ఒకసారి పడిపోయిందేమో అది, అందుకని కొట్టట్లేదు. పళ్ళు రిగ్గొట్టా, కరమైన పన్ను వచ్చేసింది. దాన్ని పడ్డట్టు కొట్టింది, నేను కొట్టా దాని పన్ను పట్టని ఇలా. ఇప్పుడు సౌండ్ ఇదేనేమో. తగిలిందిరా దెబ్బ. ఆడబడిందిరా ఇది. నుంచి తప్పించుకున్నా అదే లాగుంది. ఇక్కడ పడింది, ఈ గడ్డి ఎండ్ అవుతుందా. షార్ట్ కూడా కొట్టలా నేను. ఇంకేసింది ఏది మామ. ఇదైతే 4వ చేప. 3 చేపలు అయితే ఒకదాని తర్వాత ఒకటి సప్ప పడ్డాయిలే, కానీ ఈ 4వ చేప పడేసరికి చాలా టైం పట్టింది. కొన్నిసార్లు అట్టే ఉంటుంది మామ, మనం ఏం చేయలేము. పడినా ఏం చేయలేము, పడకపోయినా ఏం చేయలేము. ఓకే, ఈరోజు ఏందో అన్ని చిన్నవి పడుతుంది. ఒక్కటన్నా పెద్ద పీస్ పడుతుంది అనుకుంటే లేదు, పెద్దదే లేవు. లేపేసాం మనమే, లేపేసాం. పెద్ద ఇంకేడ పడతాయి. అయ్యి ఓ అమ్మో,
అరే ట్రైన్ వచ్చిందిరా ఇనపడట్లా. అరే ఇవి కావాల్సింది, ఈరా కావాల్సింది. దెబ్బ తగిలిస్తావు దానికి, ప్రేమతో పెట్టు. నాటుగా ముదిరిపోయింది. ఇదిగో గ్రిప్. మావా ఇదైతే 5వ చేప. ఏది దాని ఫ్రెండ్స్ కొరమేన్ అంటే అదే నాటు. ఇది వచ్చిద్దిరా 10 ముక్కలు దాకా వచ్చింది. ఇది బాగా కొట్టు ముక్కలు. నాటు చూస్తారా మా సైజు నాటు. ఇది వచ్చేసి నాటు కొరవేను. ఇంకా ఇది వచ్చేసి 5వది. ఇంకా ఎన్ని పడతాయో చూద్దాం మావా, అప్పుడే మనది అవ్వదు, ఇంకా ఉంది. ఓ షిట్. ఓకే 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 6th ఫిష్. 6వ చేప. ఇంకోటి కొట్టావు నేను అటు వెళ్ళిన తర్వాత. మా ఈ రోజుకైతే అయిపోయింది చాలు. మనకైతే ఎన్ని చేపలు పడ్డాయో మొత్తం లెక్కేద్దాం. ఓ మంచిగానే ఉంది కదా సరుకు. ఇన్ని పట్టావా మనం? 1 2 3 4 5 6 7 7 కదరా. 7 మా మొత్తం మనకి 7 చేపలు పడ్డాయి. ఇదండి ఇది పెద్ద. ఓకే ఇది కొంచెం లావుగుంది. ఇది సావు నువ్వు దాన్ని